యో ప్రసాద్ నువ్వు నిజంగా దేవుడు పోయా. థో నేను గ్యాస్ ఎన్ని సినిమాలు మార్చావు నువ్వు ప్రసాద్ ఎంత మందికి ఫోన్ చేసినా ఒకరు ఎత్తలే ఈ టైంలో. నువ్వు ఎత్తినావు చూడు, నువ్వు పోయా నెసల సిసలైన తేడాగాడివే. ఏ లోఫర్, నేను 11 గంటల కాడ ఫోన్ ఎవరిదైనా ఇస్తా, కొత్త నెంబర్ కాబట్టి అది కంపల్సరీ ఇస్తా. ఏ సాగు బతుకులో ఉన్నాడా ఎవడు బతుకులో ఉన్నాడని అది తెలుసుకొని ఇస్తా. కావాల్సి సావు బతుకులు ఉన్నాడంటే సంకలు గుద్దుకుంటావేమో కదా నువ్వు ప్రసాద్. ఏంది కొట్టుకుంటాడు సరే గాని పక్కకి రా రొత్తా, రామ్మోహన్ ఇంటాడు. ఎవరైనా ఇప్పుడు ఏమైతుంది, ఎవడైతే ఉంటేమి ప్రసాద్ విను, కొద్దిగా పక్కకి రా. రామ్మోహన్ గారు నువ్వు బట్టలు వేసుకోకుండా పడుకున్నారేమో, నువ్వు పక్కకి లేసురా. రామ్మోహన్ గాని వేసేదే, నిన్ను వేసేదే, ఎవరైనా వేసేదే. మేము భయపడే సినిలే. సరే కానీ ఒక్క నిమిషము, నాకు ఇదంత ఆరోగ్యం బాగాలేదు, బొట్టనీళ్ళు వాసింది, డబ్బులు ఉన్నాయి ఏమన్నా ప్రసాద్? మా నాయన ఏమన్నా బ్యాంక్ మేనేజరా మీరు తెచ్చిచ్చేకి? నీకేమన్నా అసలు నువ్వు ఎవడు నేనెవడు? ఎవరైనా చేసే టైం నీకేమైనా బాగాలేకపోతే ప్రసాద్ రోజుకి 5 మంది ప్రసాద్ రోజుకి 5 మందితో తిరుగుతున్నావు, 50 తీసుకుంటున్నావు. 5 మందితో లెక్కాచారం వేసినా నీకు 250 రూపాయలు వస్తుంది కదా. ఏ గుట్ల మగమోడా, నువ్వు ఏమితో ఏం మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచన పెట్టి మాట్లాడు. ఆ పక్క ఎవడు ఈ పక్క ఎవడు ఏం మాట్లాడుతున్నాను? ప్రసాద్ నాకు ఆ పక్క తెలుసు, ఈ పక్క తెలుసు. ఈ పక్క పోటు మొగోడు, ఆ పక్క 50 రూపాయల ఫిగర్. వింటున్నావా? గానాగలు చేసినావు అనుకో, కాళ్ళు చేతులు విరిగిపోతాయి నీకు. మళ్ళా పని దొడ్డి కడుక్కొని కూడా చేయి కూడా ఇంచేస్తాను నీకు రేగింది అనుకో. ప్రసాద్ అందరి కడిగే నువ్వు ఉన్నావు కదా. లోపలడా ఫోన్ చేసి సత్తాయిస్తున్నావు. నిన్ను ఇప్పుడు కొడతాను కానీ మామూలుగా కొట్టిన నిన్నే బజార్లో తిప్పి కొట్టి సినిమాల్లో ఏడని కనపడినా కూడా సినిమాల్లో దూరైన కొడతా నీకే. నువ్వు రామ్మోహన్ గారు మాటికి సినిమాలు పోతున్నారంట, ఊర్లో పెద్దగా అనుకుంటున్నారు, గుసగుసలాడుతున్నారు. సినిమాలకి పోతాను, సిగార్లకి పోతాను, ఏమన్నా వేరే ఊర్లో పోతాను. నీకన్నీ ఇవన్నీ ఊసరమా? ఊర్లో అనుకునేదంతా నిజమేనా? అయితే నిజమే. ఇప్పుడు ఏమైతుంది? ఏమి ఇప్పుడు చెప్పు. నీకు వానికి సంబంధం ఉంది కదా? ఉంది. ఏమైతుంది ప్రసాద్? ఏమైతుందని గబుక్కు మానేద్దు. మనుషులు ఊర్లో వాళ్ళు వింటున్నారు. ఎవరు వింటున్నారు? పెద్ద మనుషులు వింటున్నారు. నీకు వానికి సంబంధం లేదని ఇంతసేపు కొట్లాడితే బజ్జీలు తినుకుంటా. లోపల ఎవరు నువ్వు చెప్తాను? ఏం చూస్తున్నావు ప్రసాద్? ఇప్పుడు నువ్వే ఒప్పుకుంటేవి నువ్వు వాడు తిరుగుతున్నారని. ఇప్పుడు ఎవరున్నారు పక్కన? వెంకటరెడ్డి, బాలనరసింహ, ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మనుషులంతా ఈడే కూర్చున్నారు. జీవితం నువ్వేందప్ప, నువ్వు కబ్బలు పెట్టేటట్టుండవు నువ్వు. నిజాలు చెప్పేసినావు నువ్వు. నేను అందుకే నీకు పక్కకు రా అని చెప్తే నువ్వు ఈనకుండా ఊరికే నోటికి వచ్చి నువ్వు వాగుతానవు. కొంపలు పెట్టేసి, కొంపలు అంటే ఆరిపోయేవాడు అంటే నువ్వే చూడు. ఏదైనా కానీ క్లారిటీ చెప్పి చాలు. అసలు నువ్వు ఏంది నన్ను సంక నాగిచ్చేయకుండా నువ్వు అసలు ఫోన్ చేసి ఏమేమి కూతురు కూర్చోను సార్ నా నోరుతో ఏం పెద్ద మనుషులు తెలిసిపోయింది కాబట్టి రేపు నెల ఉగాది ఉంది, ఉగాదికి పెళ్లి చేసుకో. ఉన్నావా ప్రసాద్? నువ్వు చేసే పనికి నాకు ఎంత గుద్దలో కాలుతుంది. ఐస్ పెట్టించుకో ప్రసాద్. ఉన్నాడు కదా పక్కన రామ్మోహన్. లోపల ఏ సన్నాసి మొమ్మోడా, నువ్వు వస్తాయి ఇంకా మంచి కూతురు వస్తాయి. సరే కానీ మీది శోభనం శ్రీడి ఒకటి తీస్తే ఊర్లో వాళ్ళకి చూపిస్తాను. కొంప తీసి ఏమన్నా నువ్వు పెద్ద తేడా ముసలో నువ్వే ఏమన్నా వాళ్ళ తేడానా? ప్రసాద్ నువ్వు నీ స్నేహితులు ఏమైనా మాట్లాడతారా? నీకు ఏంది నువ్వు కొమ్మిసి ఏంది ఈ టైప్ అయిపోతున్నావు? అసలు నువ్వు ఎవరు? నువ్వు అసలు లేడీనా మామూలు మనిషేనా? నీది రామ్మోహన్ది ఒక పెళ్లి సీడీ ఎటు ఉగాదికి పెళ్లి జరుగుతుంది, అంతలోపు ఫస్ట్ నైట్ వీడియో ఊర్లో వాళ్ళు చూస్తారు. నేను ఎవరిని? నువ్వు ఎవరు?
వాడు రామ్మోహన్ గాడు ఎవడు మధ్యలో యో ప్రసాద్ ఊరు అనేది లేదు, ఎవరిదైనా చూస్తారు మన ప్రసాద్ గారు ఊరోళ్ళు. ఎవడు, నువ్వెవడు, నేనెవడు, వానెవ జీవితము ఈ ప్రపంచానికి నీకు అర్థం, నాకు సంబంధం లేని మ్యాటర్లన్నీ నాకే వస్తున్నాయి. యో ప్రసాద్ ఎవరిదైనా చూస్తారు మన ఊరోళ్ళు. నిద్ర ఉండదు, సుఖము లేదు, ఏమీ లేదు. యో రామ్మోహన్ వంతో లేదా నీకు సుఖము? ఏ లోపల సుఖం అంటే ఏంది? బబ్బా నా తలకాయ నిన్ను బాదుకొని చావాలబ్బా. అసలు నువ్వు ఎవరు? నువ్వు యాడ్ నుంచి వచ్చినావు? అసలు నువ్వు మనిషివేనా ఇంటికి? నీ అంత ఏంది ప్రసాద్, మనము నువ్వు గోళీలు ఆడేటప్పుడు కూడా నేనే కదా నీకు చిల్లర ఇచ్చేవాడిని. ఏ లోపలికే లోపలడా ఎవరు ఇస్తున్నావు? ఎవరికి ఇచ్చినావు? ఎవరు తీసుకున్నాడు? వానమ్మ జీవితం నువ్వే పోయి ఆడకన్నా ఎవరికి ఇస్తున్నావు? వాని పోయి అడిగి మాట్లాడకుండా నన్నేడు తిరుగుతావు ఫోన్ సరే చేసి. సరే కానీ ప్రసాద్ వీడియో కాల్ చేయి, పోనీ చూస్తారు మన ఊరోళ్ళు. నువ్వు రామ్మోహన్ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. ఏ లోపరికే లోపరుడా బేపడుతాడా? నాకు సన్న కూతురు వస్తాయి నాకు నా మాటలు ఇంకా. యో మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో పెద్ద మనుషులు చూస్తారు అంతే కదా. ఏంది నా బొంగులో చూస్తారా? నువ్వేమి ఏమైనా గోసిలో చూస్తారా? ఏమైనా నా గోసిలో కోసినాయి లోపరికే లోపరుడా అని మంచి భూతులని. యో ప్రసాద్ పెద్ద మనుషుల ముందర వీడియో కాల్లో రామ్మోహన్ ముద్దు పెట్టు, వీళ్ళు ఖుషి అవుతారు. చెప్పులు తీసుకొని కొడతా నేను ఫస్ట్ నీకు, నిన్ను కొడతా. యో పెద్ద మనుషులంతా చుట్టూ రౌండ్ అప్ చేసి నన్ను మధ్యలో కూర్చిపెట్టి వానికి ప్రసాద్ గానికి ఫోన్ కొట్టు అని కొట్టించినారు. నువ్వు చెల్లి అవుతారు. అసలు ఏం చేస్తాను? వాళ్ళంతా వింటున్నారు ఇప్పుడు. యో అందరిని హ్యాపీగా ఉన్నారు. రామ్మోహన్ మంచి ఇంటికి కోడలైనాడు, భర్త అయితే చూసుకుంటున్నాడు ప్రసాద్ గాడు అని ఒకటే ఏమైనా అడుగుతున్నా. నేను చెప్పా చంటి పాపలా చూసుకుంటున్నాడు రామ్మోహన్ అని. అయ్యా పెద్దల్లారా, నేనైతే ఏం చేయలేదు. అసలు రామ్మోహన్ ఎవడో నాకు తెలియదు. పెద్దల్లారా నన్నేమి, నేను మంచి మంచి మొగోన్ని. యో పెద్దోళ్ళు పోయినారు. ఆ రాము ఎవరు, ఈ లోపరోడు ఎవరు, ఇన్ని నంబర్లు చేసి నాకు సతాయిస్తున్నాడు. ప్రసాద్ పెద్ద మనుషులు టీ తాగి పక్కకు పోయిండ్రు. లోపలికి లోపల ఈ అసలు నాకు వస్తాయి మంచి బూతులు వస్తానయ్యా. మా ఉన్నప్పుడేమో లేనంటావు, లేనప్పుడేమో ఉన్నారంటావు. ఇవన్నీ నీ మాటలే చెల్లుతాయి అన్ని. వద్దులే అమ్మా బోమ్మ, వడలేమో వద్దులే. ఎందుకు వడలు వద్దన్న ఊరికే ఇస్తావు నువ్వు. కాదు పెద్దమ్మా, నువ్వనే పెద్దమ్మా, ఓడలు పెద్దమ్మా, నేను మంచి గుడిసెలేకి వెళ్ళిపోయింది ఓడలు కాల్చేకి. ఈ బజారుడా అదే వరకు చేస్తున్నావు ఏమన్నా? ఊర్లో చెప్తావు నువ్వు. వాళ్ళు ఉన్నారంట, పెద్ద మనుషులు ఉన్నారంటావు, లేరంటావు, మళ్ళీ పోయినారంటావు, మళ్ళీ వడలా ఏమన్నా ఏంటో పోయిందంటావు. నేనేమో నేను తెరిపు నాకు వద్ద మంచిగా తిరిగా. గొర్రెల గిర్రాజు ఎట్టున్నావోయా? బాగున్నావా? మొత్తం నువ్వు ఊరిని నాకు తెలుసులే. ఊరిని గొర్రెలు తీసుకొని ఇంత మోపు వరకు ఉంటారు అయ్యేది. ముందే సాయంకాలమే సేవల్ల ఇంటికి. నైట్ ఊరినే ఊరుకోండి 10 గంటల కాడ ఎవరుంటారు కానీ నేను కూడా మర్చిపోయినా. నువ్వు పెద్ద మనుషులు ఉంటారు. మన ప్రసాద్ తో మాట్లాడుతున్నా. రామ్మోహన్ కి 6వ నెలంట. నో ఏడ లేనా స్వామి. ఈ లోపల నాకు మంచి చెడ్డోడా నువ్వు చోటు చెప్తాను గబ్బోడా. నువ్వు రోజు మాట్లాడద్దు. ఏదైనా కానీ ఉంటే ఏదైనా మాట్లాడు. రామ్మోహన్ ని కాళ్ళు కింద పెట్టుకోకుండా చూసుకుంటున్నాడంట మన ప్రసాద్. ఎవడప్పా నువ్వు? ఎవరికి సంబంధించిన నువ్వు? ఏడ గ్రాంత నుంచి వచ్చినావా? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఈ ప్రపంచంలో ఎవడు వాడే నంబర్లు? కమలాకర్ కూడా వాడినాడు ఇన్ని నంబర్లు. ప్రసాద్ నీకు బాబు పుడితే మన గొర్రె ఇస్తాడంట. నీ బాబు ఏంటి పుడతాడు? పాప ఎవడు ఏంటి పుడుతుంది? అమ్మ ఇద్దరు అత్యాచారం తింటున్నావు నువ్వు. అసలు నాకు స్నానం చేసినారా ఇద్దరు? ఏంటి రామ్మోహన్ ఉట్ట మనిషి కాదు, బాగా చూసుకో. లోపరోడా నువ్వు చాలా ఎక్కువ ఇష్టాలు మాట్లాడుతున్నావు నువ్వు. నీకు గానాగులు ఎక్కువైపోయినాయి. నీవే చేస్తున్నావా? రామ్మోహన్
యో ప్రసాద్ వినువయ్య, బాత్రూమ్ పోయినప్పుడు రామ్మోహన్కి తోడుగా నువ్వు వెళ్ళు, ఉట్టి మనిషి కాదు. ఇంకా ఇంకా చెప్పు. నీకే తోడుగా కావాలంటే మన సుభాష్ని పంపిస్తాను. ఆ, ఇంకా యో ఏంది ఇంకా 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 ఎంతమంది కావాలా నీకు? ఏ బజార్ మగమాడా, నేను చేస్తాను చేయలేదు నీకు అన్నీ అవసరమా? నిన్ను మనిషి చేస్తాను, కడపే లేపిస్తాను, కడపే తీసేస్తాను, పరీక్ష తినమంటాను. యో నీ పిల్లం రామ్మోహన్, నీ ఇష్టము, మాకేమి ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? నాకు వస్తే మంచి బూతులు వస్తున్నాయి. నాకు అసలు ఎవరు నాకు సంబంధమే లేకుండా వాడేవుడు నేను పెళ్లి చేసుకోవడం ఏంది? ఏందప్ప నువ్వు నన్ను యో ప్రసాద్ మర్చిపోయినాను, దస్తగిరి తాత చచ్చిపోయినాడు. నీతో ఫోన్ మాట్లాడుతానంటే మెడితోనే కొట్టేస్తారప్ప నన్ను ఊరు అంతా కలిసి. యో ప్రసాద్, దస్తగిరి తాత చచ్చిపోయినాడు, తెలుసా నీకు అది? వాడు దశగిడి ఎవడు, వాళ్ళ తాత ఎవడు యో ఎవడు అనద్దు, దస్తగిరి తాత. నువ్వు గడ్డి మోపులు ఏం చేస్తాండ్రి? ఏం చేస్తాంటే డైర్లు ఇప్పి ఎగులాడుతారు అంటే. యో డ్రాయర్లు వేసుకోరు, నువ్వు వేసుకోవు, మన తాత కూడా వేసుకోడు. అమ్మ జీవితం నాకే అసలు ఎక్కడ పుట్టినానబ్బా నేను. ఈ లోపలంతా ఏడి కలిసి ఏం మాట నా నంబర్ ఎట్లా దొరుకుతాయి? దొరికేసింది యో ఎవరు చెప్పి? తాత తోడ మీద రాత్రంతా పండుకుంటాండి వెన్నెల్లో, గుర్తులేదా ఏంది? ఎవరు పనుకున్నారే? చిల్లర మమ్మడ బత్తార మమ్మడ లోపల బేపడు చేత నాకు వచ్చే మంచి కన్న కూత వస్తాను నాకే. యో తాత తోడి మీదే పనుకుంటానని పొద్దాంకులు రాత్రి లేచి వెళ్ళిపోయేవారు, మీకు గుర్తులేదా ఏంది ప్రసాద్? నువ్వు చూసావా? నువ్వు పెట్టినావా ఏమన్నా? చెప్పు. ఏ లోపర్, ఏ ముట్టాల మగమాడ, గాడిద మగమాడ. యో పొద్దున్నే వచ్చేసరికి గడ్డి అంత దిక్కులకంత ఇసిరింటే వాళ్ళు, మీరు గుర్తుందా? వాళ్ళమ్మ యోగెట్ ఇచ్చాము, ఎవరు చూసాము? అసలు బాయ్ నువ్వు ఎవరు అనుకొని మాట్లాడుతున్నావు? ప్రసాద్ నేను కాదు, శివ 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 అని ముత్తుకొని చచ్చిపోతాను. నేను చావు నువ్వు ఎవరు? ఎక్కడ నువ్వు? తోటలో నీళ్లు పెట్టేకి నాగరాజు పోయేటప్పుడు రాత్రులు బోరు వేసేకి నువ్వు తోడెళ్ళేవాడిని, టార్చ్ లైట్ పట్టుకోరే, గుర్తుందే నీకు? యో ప్రసాద్ ఉన్నావా లేదా? ఏ లోపల మోటార్ అంటేనే భయము నాకు, పొలాలు అంటే నాకు భయం, నాకు తెలుసునా? నువ్వు మోటార్ వేసే అతను ఇద్దరు పోయి తోటలోకి మోటార్ వేసి వస్తామని పోవడము ఒకటే మైన అరుపులు. నేను మోటార్ అంటేనే భయం నాకు. అలా పొలాల్లో తిరిగితే ఏమన్నా పాములు పుట్టలు రావు ఉంటాయి నాకు భయము. నిన్ను ఆయప్ప ఎత్తుకొని పోయేవాడు కదా, చూడలేదా మేము ఏంది? ఎవడు ఎత్తపోయినాడు? వాడు ఎత్తపోయింటాడో? నువ్వేమో నా పేరు చెప్పడము. సరే కానీ రామ్మోహన్ లేపట్ల చాండోళ్ళు మాట్లాడక్క. అసలు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ప్రసాద్, రామ్మోహన్కి ఓ 2 జతలు కొని రేపు నెల ఉగాది ఉంది. నువ్వు ఉగాది అయినా నాకు బొంగులో అయినా ఏమైనా నాకు ఏమను కొనిలా, నేను ఏంటి కొనిలా వానికి? నువ్వు అసలు నువ్వేం మాట్లాడుతావు? ఎప్పుడు ఇంట్లో బట్టలు లేకుండే రామ్మోహన్ తిప్పుతాంటే చూసేకి నీకెట్టుందో గానీ మన ఊరు పేరు పోతుంది. మన ఊరు అంటావు ఏంది? నీ ఊరు ఏంది? నా ఊరు ఏంది? నీదేంది? నాదేంది? ఏంది నువ్వు ఒక ఆడనాగలుగుతా? ఇన్నిగా దొరికినావు అనుకో బా. సరే రామ్మోహన్ పెట్టు. యో ప్రసాద్, ఏందప్పా నీది? ఏమైంది చెప్పు. రామ్మోహన్ ముడ్డి కూలర్ పెట్టు. సర్లే కానీ నాకు నిద్ర వస్తుంది, పెట్టి. యో అప్పుడే మళ్ళా స్టార్టా? దో నేను చెప్పింది చెయ్యి. నాకు నిద్ర వస్తుంది అన్న. సరే కానీ ఆడ వీడియో కాల్ ఆన్ చేసి ఆ గూట్లో పెట్టేసేయి, మన ఊరోళ్ళు చూస్తారు 3 గంటల వరకు. ఏంది? యో నువ్వు పనుకో ప్రసాద్, ఆడ వీడియో కాల్ ఆన్ చేసి గూట్లో సెల్లు పెట్టి 3 గంటల వరకు మన ఊరోళ్ళు చూస్తారు. ఏం చూస్తారు? నా బొమ్మ చూస్తారా? నా లోడ చూస్తారా? ఏమన్నా నా ముడ్డి చూస్తారా? నా ముందు చూస్తారా? మీ ఇద్దరి ఏమన్నా అసలు ఏం మాట్లాడుతానో ఏం చేస్తానో నువ్వు అసలు ఫోన్ పెట్టేమన్నప్పుడు పెట్టేలా. ప్రసాద్, ఇద్దరి అన్యోన్యత దాంపత్యం చూస్తారు. నాకు రేగింది అనుకో మంచి బూతులు వస్తానే గీతో. నాకు వద్దు గెలకద్దు అన్నాక గెలికినామనుకో రామ్మోహన్ తో గెలికించుకో.
నా ఎంత చెడ్డ నా కొడుకు ఈ ఊర్లోనే ఉండడం వల్ల యో ప్రసాద్ రామ్మోహన్తో గెలికించుకో మాతో ఎందుకు? ఏయ్, థు, ఫోన్ పెట్టి లోపల చిల్లర ముమ్మడ అవులై మగ ఫోన్ పెట్టే ఫస్ట్ యో ప్రసాద్ ఊపింది ఉన్నాడు మళ్ళా